నమస్తే వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు నేడు తెలంగాణ భవన్లో ఎంగిలి పూల బతుకమ్మ ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. మరి ఇటు సందర్భంలో కొంతమంది మహిళలు మనతో పాటు ఉన్నారు. సీతాఫల్ మండి కార్పొరేటర్ శ్యామల హేమ గారు ఉన్నారు. వారిని అడిగి ఈరోజు జరుగుతున్నటువంటి ఎంగిలి పూల బతుకమ్మ ఉత్సవాలు ఎలా జరుగుతున్నాయి వారి మాటల్లోనే విందాం. చెప్పండి, ఎలా జరుగుతున్నాయి, ఇక్కడ ఏ విధమైనటువంటి అంటే గత సంవత్సరానికి ఇప్పటికీ ఏ విధమైనటువంటి మార్పు మీరు చూస్తున్నారు? అంటే 10 సంవత్సరాల నుంచి తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ అనేది చాలా ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. దాంట్లో భాగంగానే ఎవ్రీ ఇయర్ బతుకమ్మ కంటే ముందు ఏదైతే ఎంగిలిపూ బతుకమ్మ వస్తుందో ఆ బతుకమ్మ టైంలో తెలంగాణ భవన్లో మహిళా ఆధ్వర్యంలో ఈ తెలంగాణ బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటాం. చాలా సంతోషంగా ఉంది. ఎవ్రీ ఇయర్ లాగానే ఈసారి కూడా మేము ఘనంగా బతుకమ్మని సెలబ్రేట్ చేసుకుంటున్నాం. ఒక్కటే లోటు ఏంటనంటే తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎట్లుందనేది మనకు అందరికీ అర్థమవుతుంది కాంగ్రెస్ వచ్చిన తర్వాత. ఇప్పుడు బతుకమ్మ సమయంలో గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు మహిళలని గౌరవించుకుంటూ చీరలు అనేటివి పంపిణీ చేశారు. అది బతుకమ్మ పండుగ రాకముందే అవన్నీ మనం ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు ఇంకా అదే పండగలు ఏవైనప్పటికైనా కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పుడు అన్ని పండుగలను గౌరవిస్తూ వారికి గౌరవప్రదమైన పండుగలు జరుపుకోవాలనే ఉద్దేశంతో కేసీఆర్ గారు ఎప్పుడైనా కూడా ఆలోచించి చేస్తుండే. కానీ ఈసారి గతంలో అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్మోస్ట్ 2 ఇయర్స్కి దగ్గర వస్తుంది. ఇప్పటిదాకా కూడా మహిళలను కోటీశ్వరం చేస్తా అని చెప్తున్న రేవంత్ రెడ్డి గారు ఇప్పటిదాకా ఒక మహిళకి ఒక జాకెట్ ముక్క కూడా పెట్టలేదు. వారిని నీచంగా చూసే పరిస్థితికి వచ్చిండ్రు. చాలా అంటే ఆ నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఆడవాళ్ళకి తులం బంగారం ఇవ్వట్లేదు. అదే కాకుండా చాలామంది మహిళలనే ఉద్దేశించి ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు చేసిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు మహిళలకి ఆయన కరెక్ట్గా చేయగుర్తు అనేది ఆ గుర్తు మాత్రం కరెక్ట్గా చూపిస్తుంది. ఇక చేయించిండు అందరికీ, అదైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు దాకా రేవంత్ రెడ్డి గారు చేసింది ఏదైనా ఒక పని కనిపిస్తుంది అని అంటే గత ప్రభుత్వంలో ఏదైతే ఫ్లైఓవర్స్ కట్టినారో కానివ్వండి అవన్నీ ఉంటాయి కదా, ఆయన వృత్తి పెయింట్లు వేసుకొని స్థాయికి వచ్చిండు. సో అవే పెయింట్లు వేసుకుంటా ఆయన మొత్తం ఏదైతే ఫ్లైఓవర్స్ ఉన్నాయో అవన్నిటికీ కలర్లు నింపినరు. తెలంగాణ రాష్ట్రాన్ని అంధకారంలోకి తీసుకోండి. ఏదైతే ముఖ్యమంత్రి చేయాల్సిన పనులు చేయకుండా ఆయన వృత్తి ఏదైతే ఉందో అదే పెయింట్లు చేసుకుంటా తెలంగాణ రాష్ట్రాన్ని ఆగమాగం చేసి ప్రజలను ఇబ్బంది పెడుతున్నాడు. సో ఇప్పటికైనా కూడా మేము డిమాండ్ చేస్తున్నాం, మహిళలకు ఇస్తా అన్న చీరలు కానివ్వండి, ఇంకేదో కొత్తగా మేము వింటుంది ఏంటంటే 15,000 రూపాయలు ఇస్తారని అంటున్నారు ఈ బతుకమ్మ సందర్భంగా. మరి అది కూడా ఇస్తారేమో మేము ఆశిస్తూ తెలంగాణ మహిళలందరికీ ఎంగిలిపూ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. మీకు కూడా ముందుగా మా ఎన్ఎస్టీవీ ఛానల్ తరఫున మరియు మా తరఫున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మీరు చెప్పండి, ఇది చూస్తున్నట్లయితే ఇందాక మీ మాటలు చూసాం, చాలా బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకు ఆ బాధ? ఈరోజు ఎంగిలిపూల బతుకమ్మ అంటే ఈరోజు పండుగ వాతావరణం, మరి మీరు మాత్రమే బాధ వ్యక్తం చేస్తూ ఉన్నారు? అంటే బాధ అంటే తెలంగాణ ఆడపడుచులు ఏదైతే బాధపడుతున్నారో హైడ్రా పేరుతోటి ఇండ్లు కూలుస్తున్నారు చూడండి, వాటితో నా బాధ వ్యక్తం చేయడం జరిగింది. ఒక్క ఆడబిడ్డ సంతోషంగా ఉంటే ఉన్నట్టు కాదు కదా. 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులను చేస్తానని అధికారంలోకి వచ్చిండు కదా. ఇప్పటికి ఎంతమందిని ఒక్క మహిళనన్నా కోటీశ్వరాలను చేసిండా? హైడ్రా పేరుతోటి ఇల్లు కూలుస్తాడు, యూరియా బస్తాలు ఇయ్యక పంటలు ఎండబెడతాడు, పంటలు పొట్టకొచ్చిన పంట ఎర్రబడుతుంది. ఇప్పుడు యూరియా బస్తాలు ఇయ్యక తినడానికి తిండి లేక. అసలు కావాల్సింది బతుకమ్మ పండుగ అంటే ఆనాడు బాపు కేసీఆర్ గారి పాలనల పండుగ వాతావరణం ఏర్పడేది. ఎంగిలి పూల బతుకమ్మ రాకముందే ఆడబిడ్డలందరికీ పుట్టింటి సారె లెక్క బతుకమ్మ చీరలు పంపించేటోళ్ళు. మరి ఇప్పుడు ఆ బతుకమ్మ చీరల పేరు మార్చి ఇందిరమ్మ చీరలు అని చెప్తున్నాడు. బతుకమ్మ చీరలు అంటే పూలు పండ్లు పసుపు కుంకాలకు ప్రతీక. మరి ఇందిరమ్మ చీరలు దేనికి ప్రతీకనో వాళ్ళనే తేల్చుకోవాలి. ఇప్పటి వరకు ఇందిరమ్మ చీరలు అని చెప్పి ఏ ఒక్క మహిళకు కూడా చీరలు అందియలేదు. అదేదో సంఘాలలో ఉన్నోళ్ళకే ఇస్తామని చెప్తున్నారు. అంటే కొందరికే ఇస్తాము అందరికీ కాదు అని మళ్ళొక్కటి చేస్తున్నాడు. అసలు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడ కూడా ఏ పండుగ వచ్చినా కూడా పండుగ లెక్క లేదు. ఎక్కడ పండుగ వచ్చినా మొన్న వినాయక చవితి పండుగలు వచ్చినా కూడా డీజేలు పెట్టుకొని సారే రావాలి కారే రావాలి అని మళ్ళా పాటలు వేసుకొని జనం అంతా ఉర్రు తలుగుతున్నారు. ఇది ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ ప్రభుత్వానికి చరమ గీతం పాడాలని అనుకుంటున్నారు. అదే ఈరోజు గాజుల రామారంలా పండగ పూట కూడా హైడ్రా తోటి ఇల్లు కూల్చడం జరిగింది. అందుకే ఆ పాట పాడడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో బతుకమ్మ ఉత్సవాలు పల్లె పల్లెన వాడవాడన తెలంగాణ రాష్ట్రం అంతా కూడా జరుగుతూ ఉన్నాయి. మరి తెలంగాణ రాష్ట్రంలో నేడు ఎంగిలిపూల బతుకమ్మ ఉత్సవాలు అనేవి జరుగుతున్నాయి. ఇటు కార్యక్రమంలో తెలంగాణ భవన్ బీఆర్ఎస్ భవన్లో నేడు ఘనంగా జరుగుతున్నాయి. ఇటు కార్యక్రమానికి మాజీ మంత్రి సత్యవతి రావుతడు మరియు ఎమ్మెల్యే పద్మా దేవేందర్ గారు విచ్చేశారు. ఇటు కార్యక్రమంలో బీఆర్ఎస్ శ్రేణి మహిళలందరూ కూడా ఒకచోట కూర్చొని ప్రకృతి సిద్ధంగా దొరికేటువంటి పూలను తీసుకొని
బతుకమ్మలుగా పేర్చి, ఈ బతుకమ్మ అంటేనే పూల పండుగ, బతుకమ్మ అంటేనే ఈ పూల కలర్ పూలన్నీ ఒక చేట చేసి దానికన్నా ఒక రూపాన్ని ఇచ్చి జరుపుకునేటువంటి ఒక ఉత్సవం. ఇక్కడ మహిళలు, పడుచులు, మహిళలు ఘనంగా పెద్ద ఎత్తున విచ్చేసి బీఆర్ఎస్ భవన్లో చాలా ఘనంగా జరుపుకుంటున్నారు. మరి ఇంతేకాకుండా రోజుగా ఈ 9 రోజులు జరిగేటువంటి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నేడు బీఆర్ఎస్ భవన్లో జరగనున్నటువంటి కార్యక్రమం చాలా ఘనంగా జరుగుతూ ఉంది. బీఆర్ఎస్ మహిళా శ్రేణులు పెద్ద ఎత్తున విచ్చేశారు. మరి పాటలతోని ఆటలతోని ఘనంగా జరగనుంది. కరీంనగర్ జిల్లా వీణవంక మండల పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలలో ముందస్తుగా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. సెప్టెంబర్ 21 నుండి అక్టోబర్ 3 వరకు బతుకమ్మ, దసరా, గాంధీ జయంతి సెలవులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించగా, సెలవులకు ముందు రోజు బతుకమ్మ వేడుకలను పాఠశాలల్లో విద్యార్థులు తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి బతుకమ్మ పాటలకు నృత్యాలు చేస్తూ ఉపాధ్యాయులు, విద్యార్థులు ముందస్తు బతుకమ్మ వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
గట్టిగా వేలకు వేలు బయట పెట్టకుండా పిల్లలందరినీ కూడా మీరు ఇక్కడ జరిగేటువంటి ప్రోగ్రామ్స్ గురించి కానీ ఇక్కడ చెప్పే టీచర్ల గురించి కానీ ప్రచారం కనుక చేస్తే మనకి స్ట్రెంత్ ఈజీగా పెరుగుతుంది. గవర్నమెంట్ ఇచ్చే సదుపాయాలు ఉపయోగించుకోండి. గట్టిగా మీరు ప్రైవేట్ స్కూల్కి పంపించి డబ్బులు వృధా చేసుకోకుండా ఇక్కడ మంచి టీచర్స్ వచ్చారు, వారి యొక్క సేవలను వినియోగించుకొని ఈ విజయదశమి సందర్భంగా మీరందరూ కూడా పాఠశాలను ఇంకా అభివృద్ధి చేయాలని కోరుకుంటూ నన్ను ఈ కార్యక్రమానికి పిలిచినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీడియా మిత్రులకు నమస్కారం. నా పేరు గోనె సత్యం. నేను ఈ సంవత్సరం కొత్తగా ఎంపీ యూపీఎస్ హిమ్మత్ నగర్ వీణవంక మండలానికి చెందినటువంటి పాఠశాలలో ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. సో స్టార్టింగ్ నుంచి వెళ్ళి పాఠశాల లోపల పిల్లల సంఖ్య పెంచుకోవడం కోసం వివిధ కార్యక్రమాలను చేపడుతున్నాం. సో దానిలో భాగంగా మెహందీ కార్యక్రమం కావచ్చు, రాఖీ ఫెస్టివల్ కావచ్చు, అండ్ బోనాలు పండుగ కావచ్చు, ఆగస్ట్ 15 కార్యక్రమాలు వివిధ రకాలుగా మేము సెలబ్రేట్ చేసుకున్నాం. సో ఈరోజు తెలంగాణ అతి ముఖ్యమైన పండుగ, రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ. సో దానిలో భాగంగా ముందస్తుగా మా పాఠశాల లోపల బతుకమ్మ సెలబ్రేషన్ అనేది చేయడం జరుగుతుంది. మా విద్యాధికారుల ఆదేశాల మేరకు మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి వీణవంక మండల విద్యాధికారిని గారు శోభారాణి గారు మరియు కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు శ్రీనివాస్ గారు, మా తోటి ఉపాధ్యాయులు వేణు గారు, క్రాంతి గారు, రజిత గారు మరియు రవలి గారు, మా అందరం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములమైనాం. చాలా విలేజర్స్ నుంచి కూడా తల్లిదండ్రుల నుంచి చాలామంది రెస్పాండ్ అయినరు, వచ్చిండ్రు. చక్కగా కార్యక్రమాలంతా అద్భుతంగా పండగ ఒక పూలతోనే ఒక పండగ వాతావరణంలో మేము అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నామండి. సో పాఠశాల లోపల విద్యార్థుల సంఖ్య పెంచడమే లక్ష్యంగా మేమందరం కూడా కృషి చేస్తామని ఈ మీడియా సమక్షంలో అధికారులందరికీ కూడా తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు తెలంగాణ మోడల్ స్కూల్ గన్ముకుల వీణవంక మండలం కరీంనగర్ జిల్లా పై అధికారుల ఆదేశానుసారం విద్యార్థుల కోరిక మేరకు మా పాఠశాల యందు సద్దుల బతుకమ్మ వేడుకలను అత్యంత ఘనంగా వైభవోపేతంగా జరుపుకోవడం జరిగింది. ఇది మన సద్దుల బతుకమ్మ అనేది మన తెలంగాణ రాష్ట్ర పండుగ. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా పూలను పూజించి నీటిలో కలిపేటువంటి ఈ బతుకమ్మ వేడుకలు ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభమై 9 రోజులు నిరవధికంగా సాగుతూ చివరికి సద్దుల బతుకమ్మ వేడుకతో ఘనంగా ముగుస్తాయి. ఇలాంటి ఘనమైన పండుగను మా పాఠశాల యందు మా పిల్లల విద్యార్థినుల ఇష్టానుసారంతో చాలా వైభవంగా మా ప్రిన్సిపల్ సార్ గారి మా తోటి ఉపాధ్యాయుల సహకారంతో అత్యంత వైభవపేతంగా జరుపుకున్నందుకు మేమందరం ఎంతో సంతోషిస్తున్నాము. ఇలాంటి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అందరికీ దసరా మరియు సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈ అవకాశాన్ని కల్పించినటువంటి NSTV మీడియా మిత్రులందరికీ మరియు మా పాఠశాల కళాశాల బృందం అందరికీ, విద్యార్థులకు, తెలంగాణ ప్రజలందరికీ కూడా మా కళాశాల తరపున, మా పాఠశాల తరపున సద్దుల బతుకమ్మ మరియు దసరా శుభాకాంక్షలు ముందస్తుగా తెలియజేస్తున్నాము. ధన్యవాదాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని చైతన్యపురిలో గల శ్రీ మహాశక్తి ఆలయం శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విద్యుత్ దీపాల కాంతులతో దేదీప్యమానంగా వెలిగిపోతోంది. ఈ ఆలయంలో 9 రోజుల పాటు భక్తి శ్రద్ధలతో నియమనిష్టలతో జరిగే వేడుకలను కరీంనగర్తో పాటు నగరం నలుమూలల గ్రామాల నుంచి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి దర్శించుకుంటారు. తిరువూరు రూరల్ మండలంలోని టేకులపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం రైతులు పడిగాపులు. కొరత లేదని చెప్తున్న అధికారులు, అయినా రైతన్నలకు యూరియా కోసం తప్పని పాట్లు. క్యూలైన్ విధానంలో పంపిణీ చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్న పోలీసులు
అనంతరం ఎన్ఎస్టీవీ మీడియాతో మాట్లాడిన రైతులు. తిరువురు మండలం చౌటుపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని టేకులపల్లి సొసైటీ వద్ద యూరియా కోసం బారులు తీరిన రైతన్నలు ఉదయం 6 గంటల నుంచి ఇంతవరకు టోకెన్లు ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్న రైతన్నలు కనీసం మంచినీళ్ళ సౌకర్యం కూడా కల్పించకపోవడంతో చాలా ఇబ్బందికి గురవుతున్న రైతన్నలు. ముందు టోకెన్ ఇస్తారు, టోకెన్ తీసుకుంటారు, బస్తాలు ఇస్తారు. వెయిట్ చేయండి, టోకెన్ పెడతా లైన్లో ఉండండి. ఐదు గంటలకు వచ్చినాం, 5 గంటల నుంచి ఇంతవరకు ఒక్క టోకెన్ కూడా ఇవ్వలేకపోయింది ఈ గవర్నమెంట్. వాళ్ళు ఏసీ గదుల్లో కూర్చొని ధరాన్ని రావదెక్కుతున్నారు. ఏమంటున్నారు రాను పోనంతకి కూర్చొని బయటికి రావట్లే. కలెక్టర్ గారు మా ఆవేదన అర్థం చేసుకొని దయచేసి మా సమస్య పరిష్కరిస్తారని మేము అనుకుంటున్నాం. ఎన్ని గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి? 6:30కు వచ్చారు. టోకెన్లు ఇచ్చారా? ఏమంటున్నారు? ఎవరెవరికి ఇస్తున్నారు? కావాల్సిన వాళ్ళకి ఇస్తున్నారు. పాస్బుక్ ఎన్ని ఇస్తున్నారు? 3 ఎకరాల పాస్బుక్ కట్ట 3 ఎకరాల కట్ట ఇస్తున్నారు. ఇంకేమంటున్నారు? ఏమంటున్నారు? నెట్టేస్తున్నారు. 6 గంటలకు వచ్చారు మీరు ఇక్కడికి. మరి ఇప్పుడు 10 అవుతున్న ఇంతవరకు మీకు టోకెన్లు ఇవ్వలా. ఎప్పటికి వస్తాయంటే టోకెన్లు అడిగితే ఏమన్నారు? అయిపోయినాయి అంటున్నారా? వదులు, నువ్వు వదులు వదులు. చెప్పండి. చెప్పండి.